హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య ప్రయాణం. ఈరోజు వాతావరణం అయితే చూడండి ఎలా ఉందో, కొంచెం మబ్బు మబ్బుగా ఉందన్నమాట. బాగా ఫ్రెండ్స్, వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. అందుకనే ఏం చేయాలని ఆలోచిస్తే ఇంట్లో కాలీఫ్లవర్ అనేది నాకు కనిపించింది అనమాట. అందువల్ల కాలీఫ్లవర్ పకోడీ అయితే వేస్తాను. ఆల్రెడీ నేను కాలీఫ్లవర్ ముక్కల కింద కోసి కొంచెం పసుపు వేసి వేడి నీటిలో అయితే కొంచెం ఉడకబెట్టేసి అయితే తీసాను. ఒక్క ఉడికొడకగానే దించేయాలన్నమాట. ఎందుకంటే అందులో ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి కాబట్టి, మన కాలీఫ్లవర్లో కొంచెం పురుగులు అవి ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలి. అండ్ వచ్చేసిన తర్వాత అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా అండ్ కొంచెం కార్న్ఫ్లోర్ అండ్ కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టేలా మనం అయితే మ్యారినేషన్ చేసుకోవాలన్నమాట. చేతులతో అలాని గట్టిగా ప్రెజర్ పెట్టకండి, ఎందుకంటే ముక్కలు అనేవి చిదురైపోతాయి. సో కొంచెం లైట్గా అలా పైన పట్టించేసి పక్కన పెడితే సరిపోయేది అనమాట. నేను ఆల్రెడీ మ్యారినేషన్ చేసేసాను. చేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రిడ్జ్లో అయితే పెడదామని అనుకుంటున్నాను, ఎందుకంటే బికాజ్ కొంచెం ముక్కలకి బాగా పడుతుంది అని చెప్పేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ ఎంత పెట్టానో అంతకుమించి అయితే పెట్టలేదు, కానీ హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టి తీసింది అనమాట. ఫ్రిడ్జ్లో బాగా మ్యారినేట్ అయిపోయి ఇప్పుడు డీప్ ఫ్రై చేసేస్తే సరిపోయిద్ది అనమాట. ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాం మనం. మనం ఆలు, మిల్ మేకర్, కొన్ని వెజిటేబుల్స్ అయితే మ్యారినేషన్ చేసుకుంటే చికెన్ పకోడీలాగా అనిపిస్తాయి. అంత బాగా వస్తాయి అనమాట. ఇవి కూడా చికెన్ పకోడీలాగా అనిపించాయి, చాలా బాగా వచ్చాయి. ఆయిల్ మాత్రం కొంచెం అంతగా ఏమీ లాగలేదండి. ఉప్పు కారం కూడా మీరు స్టార్టింగ్లోనే అడ్జస్ట్ చేసేసుకొని దాన్ని బట్టి చేసుకుంటే సరిపోయేది. ఇలా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని దాంట్లోకి లాస్ట్లో కొద్దిగా కరివేపాకు అండ్ 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసి పక్కన పెట్టేస్తే రెడీ.